తమిళనాడులో విజయ్ అన్న సీఎం అయినప్పటి నుంచి తమిళనాడు గవర్నమెంట్ చేంజ్ అనమాట అంతా. అంటే ఏంటంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నిటి పరంగా ఇంకా పెన్షన్ల విషయాలు అన్నీ ఇంకా చిన్న పిల్లలకి బస్సు ఎక్కితే స్కూల్ ఫ్రీ అనమాట. అంటే యూనిఫామ్ వేసుకొని బస్సు ఎక్కితే వాళ్ళకి బస్సు ఫ్రీ. ఇంకా ఫీజులు కట్టేది కూడా అన్నాడంట, ఏదో ఫీజులు కూడా తగ్గించేస్తాం, ఇంకా ప్రైవేట్ స్కూల్ కూడా లేకుండా చేస్తాం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కాబట్టి గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తుందో ఆ రేటే కట్టాలని ఇది ఎంతో ఆనందం అనమాట. ఇది ఈ విషయాలు ఏంటంటే మన రెండు తెలుగు స్టేట్లో ఉన్న ప్రజలు కొంతమంది ఉన్నారన్నమాట, వాళ్ళకి పడదనమాట ఇది. పాపం ఏడుస్తున్నారు ఓ అని ఏడుపు. తమిళనాడులో విజయ్ అన్న ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి ఒకటే ఏడుపు వీళ్ళకి, అదొక పిచ్చి అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా పిచ్చిలోంచి బయట రావాలి. ఆ తమిళనాడులో టీవీకే పార్టీ ఎప్పుడైతే ఆ అన్న విజయ్ అన్న సీఎం అయ్యాడో అప్పటి నుంచి కొత్త కొత్త మార్పులు అనమాట. అంటే దేవాలయాలు పోతే ఎక్కడికైనా పో, అది ఎంత పెద్ద దేవాలయం సరే అందరికీ ఒకటే దర్శనం అనమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అనమాట, అందరి మధ్య వివక్ష ఆ పక్షపాతం అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే మనమంతా సమానం అనే భావన మనసులో రావాలి. అందుకని ఇది అంతే. లారెన్స్ మాస్టర్ కూడా రాజకీయాల్లోకి రావాలంట. ఖచ్చితంగా లారెన్స్ గారు కూడా ఆయన కూడా రాజకీయాలకు వచ్చి హ్యాపీయే కదా, ఇంకా ఏముంది. ఎందుకంటే ఆయన రియాలిటీలు కూడా చేస్తున్నాడు చాలామందికి, పేద పిల్లలకు కానీ చాలామందికి సహాయం చేయడం, వాళ్ళకి స్టడీ ఇప్పించడం, చదువుకి చెప్పడం ఇవన్నీ. కాబట్టి చదువు చెప్పించేంత దానికంటే మంచి పని ఈ ప్రపంచంలో వేరే ఒకటి లేదంతే. ఇంకా పిల్లలకు సహాయం చేయాలి కానీ ఇది ఎంతసేపు అవి ఫ్రీగా ఇస్తా ఈ ఫ్రీగా ఇస్తా. తమిళనాడులో విజయ్ గారు టెంపుల్లో విఐపీ దర్శనం ఇస్తారు, సామాన్యుడైనా నువ్వైనా నేనైనా అందరూ ఒకటే అన్నారు. అదే కదా, మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఏం జరుగుతుంది? అదే అలాంటి రూల్స్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో కూడా వచ్చిందంటే ఖచ్చితంగా మనుషుల మధ్య ఐక్యత అనేది దగ్గర అవుద్ది అనమాట. అంటే మనుషుల మధ్య వ్యత్యాసం అంటే ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా పోతాయి. ఇవన్నీ ఏంటంటే జనాల్లో మార్పు రావడానికే అనమాట ఇవన్నీ. కాబట్టి దయచేసి విజయాన్ని చూసన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా చూసి ఆ డెవలప్మెంట్ ఇక్కడ కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే పేద పిల్లలకు కానీ పేదవాళ్ళకి కానీ ఉచితంగా విద్యని అందించండి. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ బిల్లులు కట్టలేకపోతున్నారు అందరూ, లక్షలు ఫీజులు కోట్ల ఫీజులు అవి ఎక్కడి నుంచి తేవాలి చెప్పండి. కాబట్టి విజయానలాగే ఆ ప్రైవేట్ స్కూల్స్ అయినా అది గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటే కట్టాలంతా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి ఏ ప్రైవేట్ కాలేజీలో చదివినా రాష్ట్రంలో 25,000 నుంచి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. 25 నుంచి ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మీద కేసులు అంట. ఓకే అదే అనమాట. అంటే ఇలాంటి రూల్స్ అనమాట. అంటే ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఎక్కడ పబ్లిక్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా 25,000కి మించి ఎక్కువ ఫీజులు లాక్కుండా ఉంటే ఏమవుద్దంటే ఆ సగటు పేదవాడు కూడా ఆ కాలేజీలో జాయిన్ అయ్యే ఛాన్సులు అనమాట. కాబట్టి ఈ రోజుల్లో ఈ 25,000 పెట్టి జాయిన్ అయ్యే వాళ్ళు చెప్పండి మనలాంటి వాళ్ళకి అవద్దు, అది పరిస్థితి భావనలకు అవద్దు. కాబట్టి ఇలాంటి సిస్టమ్లని తీసుకొస్తే ఏమవుద్దంటే డెవలప్మెంట్ అయ్యేదానికి ముందు చేస్తూ ఉంటాయి. మెడికల్ కానీ ఎంబీబీఎస్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కానీ. కాబట్టి ప్రతి ఒక్కరికి రావాలా అందుబాటులో. ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఇంజనీరింగ్ కానీ లాయర్లు అయ్యేది కానీ ప్రతి సామాన్యుడు కాలేడు. అది సామాన్య ప్రజల్లో పేదవాళ్ళు డాక్టర్లు కానీ ఇంజనీర్లు లాయర్లు అయ్యేది తక్కువ అనమాట. అది డబ్బున్న వాళ్ళు పరిస్థితి బాగున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటివన్నీ మన తెలుగు రాష్ట్రాలు పెడితే ఏమవుద్దంటే డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు కానీ అందరూ పేదవాళ్ళు, ప్రతి పేదవాళ్ళ నుంచి అలాంటి ఉద్యోగస్తులు బయటకు వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుద్ది. ఎందుకు అవుద్ది చెప్పండి. కానీ దీనికి మన గవర్నమెంట్ కృషి చేస్తే ఖచ్చితంగా అవుద్ది. కాబట్టి జై టీవీకే పార్టీ ఇది కూడా ఒక కాక్రోచ్ పార్టీ. ఇది నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. మల్లారెడ్డి కాలేజ్లో ఫీజులు అనేది అధికంగా పెంచి విద్యార్థుల్ని వేధిస్తున్నారు అని చెప్పేసి. మరి మల్లారెడ్డి కాలేజ్లో అట్లాంటి వాళ్ళు అంటే అదే అవి మనమేం చేద్దాం చెప్పండి, అదే చేస్తారు. ఇంక మనమేం మాట్లాడలేము, అవన్నీ ఇక్కడ మాట్లాడలేము. అందుకనే అనమాట. అంటే కాక్రోచ్ పార్టీ అనేది పుట్టుకొచ్చింది దానికే. ఈ లోకల్ పార్టీలన్నీ కాక్రోచ్ పార్టీలే లెక్క. మన జగన్ అన్న కూడా అదే అన్నాడు, లోకల్ పార్టీలన్నీ మాది కూడా కాక్రోచ్ పార్టీ అని. కాబట్టి అంతే, ఇంకా కాక్రోచ్ పార్టీలు పుట్టుకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన దేశంలో ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి అందరికీ. అలాంటి కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోరు కదా ఇక్కడ. మన దేశంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే పేదవాడికి ఉండిపోతాడు, పరిస్థితి పోతాడు అనమాట. కాబట్టి దయచేసి విజయాన్నలాగా అందరూ ఫాలో అవ్వండి. జై కాక్రోచ్ పార్టీ.